ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ సాహితీ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్మాన్ ఉన్నారండి, వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. ధనుర్మాసం ప్రారంభమైంది. నేను చాలా బాగున్నాను సార్. చెప్పండి. ధనుర్మాసం ధనుర్మాసం అనగానే గుర్తొచ్చేది గోదామ్మవారే. తిరుప్పావై. ఎంత ముద్దుగా ఉంటారు అసలు. పక్కకి ఇలా ముడి వేసుకుని భలే అందంగా ఉంటారు. అంటే మాలాంటి వాళ్ళకి తెలిసింది కొన్ని టెలిఫిలిమ్స్ ఏవైతే ఉంటాయో సినిమాల ద్వారా, అలాగే కొన్ని సీరియల్స్ ద్వారా ఇలా మేము తెలుసుకున్నాం అమ్మవారి గురించి. ఇంకొంచెం అయితే తిరుప్పావై ఎవరైతే పఠిస్తారో వాళ్ళకి తెలుస్తుంది. అయితే ప్రత్యేకించి మాట్లాడుకోవాలంటే చాలా గొప్పవి పాశురాలు అనేవి. అవి అందరికీ సాధ్యం కాదు. ఏకంగా శ్రీ వెంకటేశ్వరుడు, ఆ వెంకటేశ్వర స్వామికి వినిపిస్తారు ఉదయం పూట ప్రతిరోజు ఈ ధనుర్మాసంలో అనేవి. ఇలా చాలా విశేషాలు విన్నానండి. ముందుగా ధనుర్మాసం ప్రత్యేకత ఏంటి, అసలు ఎందుకు గోదా అమ్మవారిని కొలుస్తారు, వారి ప్రత్యేకతలు ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటున్నాం మీ మాటల్లో. తప్పకుండా అండి. ఇప్పుడు మనకి వసంత మాసం అనగానే కోయిలపాట గుర్తొస్తుంది, కోయిల. అట్లాగే మనకి ధనుర్మాసం అనగానే తిరుప్పావై వస్తుంది. మనకి ఈ తిరుప్పావై అనేది భారతీయ భక్తి సాహిత్యంలో కవిత్వం పరంగా, తత్వం పరంగా, ఆధ్యాత్మికత పరంగా, వేదాంతం పరంగా చాలా ప్రముఖమైన సాహిత్యం. తిరుప్పావై అంటే ఇది 30 పాటల సంకలనంగా వస్తోంది. ఇప్పుడు ఆండాళ్ ఎవరు అంటే మనకున్న 12 మంది ఆళ్వారులో ఏకైక మహిళ ఆమె. కూడా అలా ఆళ్వారు లాగానే ఆళ్వారే. 12 మంది ఆళ్వారులో ఆమె ఒకరు. ఆమె భూజాత అంటే భూమిలో దొరికింది సీతమ్మవారి లాగా. పెరియాళ్వార్ అంటే విష్ణు చిత్తుడు లేదా బట్టర్ పిరాన్ అంటారు. ఆయన ఈ శ్రీవిల్లిపుత్తూరు గుళ్ళు ఆలయంలో ఆ మూల విరాట్కి ప్రతిరోజు మాలలు అంటే పూలు సేకరించి మాలలు వేసే పని. అలాంటి వాళ్ళని బట్టర్ అంటారు. ఈయన ఒక రోజు అలా పూల కోసం చూస్తుంటే అక్కడ పాప దొరికింది. ఆ దొరికిన పాపే ఆండాళ్. ఆవిడకి అసలైన పేరు పెట్టిన పేరు కోదై. కోదై అంటే పూమాల అని. ముఖ్యంగా ఇక్కడ తమిళమే మొత్తం. అసలు తమిళ నాలాయిర దివ్య ప్రబంధం అంటేనే తమిళం. మన తమిళం అనకూడదు, తమిళ అనాలి దాన్ని మామూలుగా. ఇట్లా ఈ గోదా తర్వాత వారు అంటే వేదాంత దేశికులు, పరాశర భట్టారులు వీళ్ళందరూ కూడా ఆవిడ గోదా అన్నారు. ఈ గోదా అనడమే మనకు అలవాటు అయిపోయింది. ఇక్కడ మనకి పరాశర భట్టారులు ఒక మంచి పద్యం చెప్పారనమాట. శతమఖమణి నీల చారు కల్హార హస్త స్తనభర నమితాంగి సాంద్ర వాత్సల్య సింధు అకళ వినితాభి స్రగ్భి అకృష్టనాథ విలసతు హృది గోదా విష్ణు చిత్తాత్మజానః. అంటే ఇంద్రనీలమణి వంటిది, సుందరమైన కల్హార పుష్పాలను చేతిలో ధరించినది, స్తనభారంతో వంగినది, సాంద్రమైన ప్రేమ సముద్రం వంటిది, కురులలో పూలదండతో పతిని ఆకర్షించేది. ఇక్కడ పతి అంటే పరమాత్ముడే, స్వామి. విష్ణు చిత్తుడి ఆత్మజ అయిన గోదాదేవి హృదయంలో ప్రకాశించుగాక అని అర్థం దానికి. ఇట్లా ఈ పరాశర భట్టారుల కంటే ప్రతివారు గోదా అనే అన్నారు. ఇంకా తర్వాత మనం చెప్పుకుంటూ వస్తే ఆవిడ గురించి అంతా మనకి వివరంగా వస్తాయండి. అమ్మవారిలా భూజాత ఆవిడ. పూల తోట మధ్యలో అందుకనే కోదయ్య అని పేరు పెట్టారు, అంటే పూలమాల అని. ఆవిడ పేరే పూలమాల అని. అయితే ఈ పాశురాలకి వారికి అసలు సంబంధం ఏమిటండి? ఈ పాశురాలు అనాలండి, పాశురం కాదు. మన తెలుగులో మనం పొరపాటు పడుతున్నాము. అంటే తమిళ భాషకి శకారం లేదు, సూని అది సంస్కృత పదం కాదు కాబట్టి పాశురం అనాలి. వాళ్ళకి అనుస్వరం ఉండదు, రం అనకూడదు, రమ్ అని అనాలి. పాశురం. ఈ పాశురం అంటే పాట అని. ఇది ఆవిడ 30వ పాశురంలో చెప్తుంది ఇది పాట అని. మనం పోతున్న కార్యక్రమం జరుగుతున్న కదా మనకు తెలుస్తూ వస్తుంది. ఈ పాశురం అనేది వాళ్ళు ముఖ్యంగా ఆండాళ్ళు కృష్ణుడి భక్తురాలు. ఈ మార్గశిర మాసంలో తన తోటి చిలికత్తల్ని లేకపోతే కన్యల్ని, తన వయసు వాళ్ళని శ్రీకృష్ణుడిని ఆరాధిస్తూ ఆయన అనుగ్రహాన్ని పొందటం కోసం నోము చేసుకుందాం రండి అని పిలుస్తూ ఈ పాటలు పాడుతుంది. అంటే నిద్ర లేపుతూ, అంటే ఒక మేలుకొలుపులాగా కొంతమందిని మేలుకొల్పడం, కొంతమందిని మందలించడం, అందరినీ తీసుకెళ్లి చివరికి కృష్ణుడి దగ్గరికి వెళ్ళి ఆవిడ మేము వచ్చాము, మమ్మల్ని స్వీకరించండి అంటుంది. అది ఈ 30 పాశురం అర్థం. అది ఇక్కడ తిరుప్పావై అని మనం వింటున్నాము. తిరు అంటే మేలిమి అని,
మేలిమి. మేలిమిటి ఉన్నతమైన శ్రేష్టమైన అని. శ్రీ అని మనం వాడుతున్నాము, అదంతా సరైన అర్థం కాదు. ఇక్కడ పావై అంటే నోము అని. అంటే మనందరం నోము నోచుకుందాం రండమ్మా అని వెళ్ళని పిలుస్తూ వెళ్తోంది. అది మేలైన నోము కాబట్టి తిరుపావై అయింది. దాని అర్థం అదనమాట. గురుగారు, ఈ 30 పాశురాలు చదవాల్సిందేనా అందరూ? అంటే కొంతమంది 1, 2 అట్లా కాదు. నోము అని నిర్ణయించబడ్డాక ఆ 30 పాసురాలు చదువుతూ వెళ్తే అసలు ఆండాళ్ హృదయం ఏమిటో మనకు అర్థమవుతుంది. అసలు ఆవిడ ఏం చెబుతోంది, మొదట్లో ఏమిటి, 2 ఏమిటి, 3 ఏమిటి అనేది ఒకటి మొదలుపెట్టి మధ్యలో ఆపడం సరికాదు. అసలు 30 చదివితే ఆ అనుభూతి, ఆ అనుభవమే వేరేలా ఉంటుంది. మనకి ఒక మనిషిగా అంటే ఆడవాళ్ళకి కానివ్వండి, మగవాళ్ళకి కానివ్వండి, ఏ వయసు వాళ్ళకైనా అది ఏం తెలియాలో అది తెలియజేస్తుంటుంది అనమాట. ఇది భక్తి మాత్రమే కాదు. వీటికి ఏమైనా నియమాలు అంటూ ఉన్నాయా? అంటే ఏంటి చదవడానికి? అంటే ధనుర్మాసం ప్రారంభమైంది, గోదా అమ్మవారిని పెట్టి పూజించే వాళ్ళు చాలా మంది ఉంటారు. అందులో భాగంగా ఇలాగే పూజించాలి, ఇలాగే చదవాలి, వీటిని ఈ సమయంలోనే చదవాలి, లేకపోతే ఇదొక ప్రక్రియ అని అలా ఏమన్నా ఉంటుందా? ప్రక్రియ కాదు, తెల్లవారుజామున చదవడం అనేది మనకి ప్రాథమికమైన విషయం. కాకపోతే అందులో నియమాలు ఏమీ లేవు. ఆ నియమాలు ఏమున్నాయో వాటిని కూడా ఆండాళ్ మనకి చెబుతోంది. అందులోనే ఉంది. మనకి మనం పాసురం చదువుకో, ఉదాహరణకి చెప్పండి ఎలా ఉండాలి. ఇప్పుడు నెయ్యి వేసుకుని తినకూడదు, జుట్టు జడ వేసుకోకూడదు, అబద్ధాలు చెప్పకూడదు, ఒకళ్ళ గురించి మనం చాడీలు చెప్పకూడదు. అంటే నో మొదలు రండని పిలిచిన తర్వాత ఒక 2, 3 పాసులు అయిన తర్వాత నియమాలు ఆండాళే చెబుతాం కాబట్టి మనం అంతవరకు వేచి ఉందాం. అందులోనే తెలుస్తాయి. ఖచ్చితంగా అండి. ఒక్కొక్క పాశురం మనం వీడియో ద్వారా తెలియజేద్దాము. అయితే ముందుగా అందరికి అర్థం అవ్వాలి అంటే వాళ్ళు కూడా సిద్ధపడాలి కాబట్టి ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. ఈ 30 రోజుల పాటు ఒక సమయం పెట్టుకుని ఉదయం పూట అయితే మంచిదంటారు. పొద్దునే అంటే మామూలుగా మనకి తిరుమలలో చేసే పని అదే ఉదయం. అంటే సుప్రభాతం సమయంలో మనకి ధనుర్మాసం 6 ఆ ప్రాంతంలో మొదలవుతోంది, 16న. వాళ్ళు అప్పటి నుంచి నివేదిస్తారు వాళ్ళు. అది ఆ పని చేయడమే మనకు కూడా ఆచరణీయం. అయితే ప్రత్యేకంగా గోదా అమ్మవారి ఫోటో కానీ లేకపోతే విగ్రహం కానీ ఇలా ఏమన్నా పెట్టుకోవాలా? పూజా మందిరం దగ్గర కూర్చుంటే చాలా, పూజా మందిరం దగ్గర కూర్చుంటే చాలు. అంటే దానికి ఈ ఇతర ఇప్పుడు సత్యనారాయణ వ్రతం ఇలాంటి వ్రతాల్లాగా నియమబద్ధమైన పద్ధతులు ఏమీ లేవు. మామూలుగా గోదాంబని పెట్టుకుని అసలు మొత్తం ఈ తిరుపావై ఏంటంటే వాళ్ళని వాళ్ళు కృష్ణుడికి అర్పించుకోవటమే. అయితే కృష్ణుడి ఫోటో గానీ విగ్రహం ఉంటే సరిపోతుంది. ఆండాళ్ కూడా ఉంటుంది, అంటే అందరి ఇళ్లలో ఉంటుంది. ఈ ఆసక్తి ఉన్న వాళ్ళు ఆండాళ్ ఫోటో కానీ లేకపోతే ఇంకేదైనా విగ్రహం కానీ పెట్టుకుని చేయొచ్చు. అంటే మళ్ళీ వీటికి నైవేద్యాలు అంటూ ఉంటాయండి? ఏమీ లేవు. మామూలుగా విన్నవించుకుని దాన్ని మనం అర్థం చేసుకోవడమే మన నైవేద్యం అనమాట. ఆండాళ్ చెప్తున్న మాటను మనం అర్థం చేసుకోవడమే మనం ఆవిడకి ఇచ్చే నైవేద్యం. ఒకవేళ కుదరని పక్షంలో ఇప్పుడు మహిళలుగా కాస్త అడ్డంకులు ఉంటాయి, 5 రోజులు అనేది చదవడం కుదరదు కాబట్టి అప్పుడు ఎలా గురువు గారు? మరి మళ్ళీ కలిపి చదువుకోవటమే. ఆ రోజు కాపుకుని మళ్ళీ ఎక్కడ వదిలేరో అక్కడి నుంచి తీసుకుని చదువుకోవచ్చు. చాలా మంది వీటికే భయపడతారు, అమ్మో మధ్యలో అలాంటివి ఏమీ లేవు. అసలు ఏ నియమాలు మనల్ని భయపెట్టడానికి లేవు. మనం ఊహించుకోవడం, మనకి తప్పుగా చెప్పబడడం, అంతేకాని ఏది మనకి కాని మనం చేయలేని ఏది నియమంగా ఉండదు. అయితే ఒక్క మాట, అన్నిటికన్నా పెద్ద సమస్య అందరికీ వచ్చేటువంటి సందేహం ఏమిటి అని అంటే, తమిళంలో కదా ఉంటాయి పాశురాలు, తెలుగులో మాలాంటి వాళ్ళకి ఎలా అర్థం అవుతాయి, అసలు మేము ఎలా చదువుకోవాలి? తమిళ అంటే అంత నోరు తిరగకపోవచ్చు, అంత చదువుకొని మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి. అందుకే మనం ఈ కార్యక్రమం చేస్తున్నాం. అంటే మనకి దాదాపుగా 1953 నుంచి మనకి ఇవాళ వరకు 200 పైగా తెలుగులో అనువాదాలు వచ్చాయండి. 200 పైగా అనువాదాలు వచ్చాయి. మొట్టమొదటి అనువాదం టీటీడీ వాళ్ళు వేశారు. పరవస్తు వెంకట రంగాచార్యులని ఆయన రాశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మనకు తప్పులే వస్తున్నాయి. ఇప్పుడు మీరు ఇందాక అడిగారు కదా తమిళ ఉచ్చారణ అని, ఉదాహరణకి ఒకటి చెప్తాను. చెప్పండి. ముట్టం పుగుందు అని ఒక మాట ఉంటుంది. మన వాళ్ళు దాన్ని ఉచ్చరించడం చేతకాక ముత్తం పుగుందు అంటున్నారు. అంటే అర్థం ముచ్చం అంటే లోగిలి అని, అంటే నీ లోగిలిలోకి వచ్చి అని, నీ ఇంట్లోకి వచ్చి అట్లా అని. ఇక్కడ ముత్తం పుగుందు అంటే చుంబనానికి వచ్చి అని. ఎంత తప్పు అయిపోతుంది. ముచ్చం వేరు, ముత్తం వేరు. ఇట్లా పలు అంటే ఇంకొకటి, ఇది మన భాష కాదు. కాకపోతే ఎవరైనా ఒక 2-3 ఏళ్ళు చెప్పిన వాళ్ళు కొంచెం ఎవరి దగ్గర వెళ్ళి నేర్చుకుని చెప్పుంటే బాగుండేది. ఆ ప్రయత్నం మనకి జరగలేదు. మనం ఈ కార్యక్రమం ద్వారా ఆ లోటుని భర్తీ చేస్తున్నాం. తప్పకుండా. అయితే ఎలా అండి మరి చదువుకోవాలి? ఒకవేళ ఇప్పుడు మనం అంటే ఇప్పుడు నేను రాశాను,
సరైన వివరణలు ఇచ్చాను. మీ అంటే అనువాదం మూలంలో ఎలా? ఎట్లా ఉందో తెలుగులోనూ అట్లాగే ఇచ్చాను. ఉమ్, ఇక్కడ ఇంకోటి ఏమిటంటే మనకి అమ్మవారు చెప్పడంలో, అంటే గోదామ్మవారు, అమ్మవారు అంటే ఇక్కడ గోదామ్మవారు, ఆవిడ చెప్పడంలో చాలా నిగూఢార్థాలు ఉంటాయండి. ఉమ్, వినడానికి మామూలుగానే ఉంటుంది. ఉమ్, ఆ కానీ నిగూఢార్థాలని అంత మనం meaning వివరించి అర్థం చెప్పు ఉండాలి. ఉమ్, దానికి భాష పట్టుబడి ఉండాలి. ఉమ్, అది మనలో జరగలేదు. ఉమ్. ఆ మీకు పూర్తిగా తమిళం వచ్చు కాబట్టి ఇప్పుడు తమిళం తెలుగులో మాకు రావడము, తెలుగు వివరిస్తారు. రావడము, మనకి కొంచెం ఆ పరిధి కూడా ఉండాలి కదా. ఇది ఏమిటై ఉంటుంది అంటే ఇక్కడ ఏమిటంటేనండి, అమ్మవారి హృదయాన్ని అర్థం చేసుకుంటే బాగుండేది. ఉమ్, ఇక్కడ మనం పాండిత్యం కన్నా, నాకు తెలుసు అన్న దానికన్నా అది ఏమిటి అని తెలుసుకునే ఎలా? ప్రయత్నం చేస్తే మనం ఇంకొకరికి చెప్పగలం. అసలు అమ్మవారి మనసులో ఏమని తలుచుకుని ఆ విధంగా పాశురాలు చెప్పారు చెప్పారు అనేది అనేది మనం మనం తెలుసుకోవాలి. వినాలి. ఇప్పుడు కొన్నిసార్లు ఇంటి దగ్గర కుదరకపోవచ్చు అండి, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు హడావిడిగా ఉంటుంది, ప్రయాణాల్లో ఉండే వాళ్ళు ఉంటారు, కొంతమంది కంప్లీట్ గా బెడ్ రిడన్ లో ఉంటారు. అలాంటి వాళ్ళు అసలు ఎలా చదవాలి? పర్వాలేదా? ఎవరైనా ఏ స్థితిలో నుంచి పడుకుని కూడా చదవచ్చు, అవునా? పడుకుని కూడా వినొచ్చు. దానికి మడి ఇవంటివి ఏమీ లేవండి. ఉమ్, ఆ తత్వం మనకు బోధపడాలి. ఉమ్, అది సరిగ్గా ఎవరైనా ఎరుకపరచాలి. ఉమ్, అదే మనకు కావాల్సింది. ఉమ్, అది మనం చేస్తాం. ఇక నుంచి మీరు అనుకున్న ఆ తప్పకుండా. లోటు తెలుగుకు ఉండదు. తెలుగు ఉండదు మన ఖచ్చితంగా. ఈ చాలా మందికి కార్యక్రమం అదే ద్వారా, మన తెలియాలి. సుమన్ టీవీ ద్వారా చేయబోతున్నాం. ఉమ్, అన్ని సమాధానాలు నివృత్తి అందులో చేయబోతున్నాం. ఉండబోతున్నాయి. గురుగారు అసలు మీరు అనువాదం ఎలా చేశారండి? ప్రామాణికం ఏంటి మీరు చెప్తాను. తీసుకున్నది? అంటే నేను చిన్నప్పటి నుంచి తమిళ్లో పుట్టి పెరిగినా కూడా ఉమ్, నాకు అంటే లేచిన దగ్గర నుంచి టీవీలో అదే వస్తుంది, రేడియోలో అదే వస్తుంది, ఎక్కడ చూసినా అదే ఉంటుంది. అవును. నాకు పెద్దగా ఆసక్తి కలగలేదు. ఉమ్, 2021లో ఒకసారి కలిగింది ఇది ఏమిటి అని. ఉమ్, నాకు కొంత తమిళ్ తెలుసు, కానీ ఇది 1200 ఏళ్ల క్రితం నాటి తమిళ్. ఓ, ఇది తమిళకి ఇది సరిగ్గా పట్టుపడలేదు. 8వ శతాబ్దం ఆ, కిందది. ఉత్తమూరు రాజగోపాలాచార్యుని చాలా పూర్వం వారు, పెద్దవారు, ఉమ్, వైష్ణవ పండితులు. ఆయన అనువదించింది ప్రామాణికమని చెబుతారు. ఉమ్, నాకు ఇప్పుడు ఏం చేయాలో తోచని స్థితి అది. ఉమ్, ఎందుకు అమ్మవారు నాకు ఆసక్తి ఇచ్చేసింది చేయమని. ఉమ్, ఏమిటి చేయాలి? నాకు అంతో ఇంతో తమిళ్ తెలుసు, నాకు తెలిసిన తమిళ్ సరిపోదు దీనికి. ఉమ్. ఇవాళ మనం అనువాదాలు అయితే తేలిగ్గా చూసుకుంటున్నాం, కానీ అది అంత కాదు. ఎన్ని రోజులు పట్టిందండి? నాకు చేయడానికి రోజులు? 3 నెలలు పట్టి ఉంటుందండి. 3 months. అంటే ఇక్కడ మనం చేసుకునే ఒక్కొక్క చిన్న మాటకి ఆ మాట తీసుకురావటం, అంటే ఆండాళ్ హృదయం ఇసుమంతైనా పొసగకుండా ఉండాలని నేను చేసిన పని అది. అంటే నేను లేను అక్కడ, నా మాట ఒక్కటి కూడా లేదు అక్కడ. ఆండాళ్ చెప్పిన దానికి నేను అద్దంలో చూపించాను అంతే. అంతే. ఈ అద్దం పేరు తెలుగు అంతే. కానీ ఇక్కడ నాకు 2 ప్రముఖమైన వ్యక్తులు, నాకు వెన్నెముక ఆయన, శ్రీయుతుల వామన్ అన్న ఒకరు. ఆయన వైష్ణవులు, ఆయన చరిత్రకారులు, రకరకాల అంశాలు ఉన్నాయి. పత్రికా రచయిత, సీనియర్ పత్రికా రచయిత ఆయన. హిందూ ఎక్స్ప్రెస్ లాంటి వాటిల్లో ఎప్పుడైతే నేను అడిగానో అప్పుడు ఆయన కూర్చున్నారు. ఆయనకి ఇందులో అభినవేశం ఉంది, ఆయనకి ఆత్మగా ఉంటుంది. అందుకని అంటే దీన్ని ముందు తమిళ్లో సాధించడమే కష్టం, ఆ అర్థాన్ని ఏమిటి అనేది. ఆ సాధనలో ఆయన నాకు చాలా కృషి, అంటే ఆయన నిద్రపోని రాత్రులు గడిపారు. తర్వాత ఇది వైష్ణవానికి చెందిన విషయం. ఇది వరదరాజన్ వకుళ అని పెద్దవారు, అంటే నేను చెప్పిన వామనన్ గారు ఇప్పుడు 60 దాటి ఉంటారు, ఈయన 80లో ఉన్నారు. ఈయన వైష్ణవం, వడగల వైష్ణవులు ఆయన. ఈ వైష్ణవ వివరాలన్నీ ఆయన నాకు ఇచ్చారు. ఇంకా మనం పాసురాల్లోకి వెళితే ఆ వైష్ణవం తెలిస్తే కానీ దాన్ని మనం వివరించలేం, అవగాహన కల్పించారు. ఈ 2 అయిపోయినాయి. ఇప్పుడు తెలుగు దానికి ఆ మట్టికి ఎలా తీసుకురావాలి, లేకపోతే డబ్బింగ్ సినిమాలా ఉంటుంది ఇప్పుడు, అంతే కదండి. దానికి ఎంతో తప్పిస్తున్నప్పుడు నాకు చర్చల్లో నాకు సహకరించిన వారు శ్రీతులు విఏకే రంగారావు, అందరికి తెలుసు, ఆయన చరిత్రకారులు, పెద్దవారు. నాకు ఏదొచ్చినా ఆయన అడుగుతాను, ఆయన తెలిస్తే చెప్తారు, లేదంటే లేదంటారు. ఆయన పెద్దలు. ఆయన 2 ఓలేటి శ్రీనివాస్ భాను గారు అని ఒక ఆయన. ఈ తెలుగు పదాలు సాధించడం, కొన్ని చోట్లలో నేను ఆ తెలుగు నేటివిటీని దాటిపోయినప్పుడు నేను చేసిన తప్పులు చెప్పడం ఆయన ముఖ్యం. మిత్రుడు శ్రీనివాస్ కుమార్ అని ఒకతను, వీళ్ళందరూ కలిస్తే ఇది వచ్చింది. ఒక పామరుణ్ణి నేను, నా చేత కూడా ఇలాంటివి జరిపించారు. అమ్మవారు ఎంచుకున్నారంతే. 3 నెలలు పట్టింది మీకు ఈ అనువాదానికి. పట్టిందండి. అందరూ అడిగేది ఒకటే ప్రశ్న, సరే పాసురాలు అమ్మవారు పట్టించారు, మనం అది చదువుతున్నాం, చదవటం వల్ల ఏం కలుగుతుంది అనేది చాలా మంది ప్రశ్న. మనకు 30వ పాసురం వింటే కానీ దానికి సమాధానం రాదు. మీరు ఒక మాటలో చెప్పండి. అది ఆవిడ ఏం చెప్తుందంటే, ఇప్పుడు మనం చెప్పేస్తే ఇది పోతుంది, మనకి ఆ శ్రద్ధ పోతుంది. కాబట్టి మన ప్రేక్షకులు వింటే అమ్మవారే చెప్తోంది, ఇది ఈ 30 పాసురాలు వింటే ఏమవుతుంది, ఎందుకు వినాలి, అది మనం ఇప్పుడు చెప్తే
కాదు 30వ పాసురంలో దానికి అమ్మవారే బదులు చెప్పింది కాబట్టి అమ్మవారి మాటగా అప్పుడే చెప్పుకుందాం. చాలా చక్కగా వివరించారు గురుగారు, ధన్యవాదాలండి. ధన్యవాదం. విన్నారు కదా, పరిచయంగా ముందుగా ఈ కార్యక్రమం ఏమిటంటే ధనుర్మాసంలో ఎలాంటి నియమాలు ఉంటాయి, అసలు పాసురాలు ఎలా చదవాలి, తమిళం అలాగే తెలుగు వాటి అర్థాలు ఎలా ఉండబోతున్నాయి అనేది ఇందులో మీకు వివరించామండి. ఒక్కొక్క పాసురం గురించి పూర్తిగా తమిళం, అది తెలుగులో అనువాదం, వివరణ అనేది ఒక్కొక్క ఎపిసోడ్ లాగా చేయటం జరిగింది. ప్రతి ఒక్క ఎపిసోడ్ ముందు రోజుగానే మీకు టెలికాస్ట్ చేస్తాము. ముందు రోజు చూసి దాని ద్వారా మీరు విని ఒకసారి చదువుకోండి, సేవ్ చేసుకోండి. వీడియోస్ అన్ని చాలా బాగా ఉపయోగపడతాయి. మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఇవి షేర్ చేయండి. నమస్కారం.